Screen visible, Amma? Yes, okay. Okay. So we are looking at 2nd John, very small letter, only half the page, A4 page, but we are taking time to go through it verse by verse. So this is the outline of the 2nd John and also 3rd John. Love, truth, and obedience. These are the 3 keywords అనేది మనం చూసాం. So loving the truth, following the truth, and following love అనేది మనం చూసాం. 1 to 6 verses కంప్లీట్ చేసేసాం. టుడే మనం 7 to 9 ఏంటంటే సమ్ రిజెక్ట్ ట్రూత్ అనేది చదువుదాం. 7 to 9 చదువుదాం ఒకసారి, వర్సెస్ 7 to 9 చదువుతారమ్మా. I say this because many deceivers who do not acknowledge Jesus Christ as coming in the flesh have gone out into the world. Any such person is the deceiver and the antichrist. Watch out that you do not lose what we have worked for, but that you may be rewarded fully. Anyone who runs ahead and does not continue in the teaching of Christ does not have God. Whoever continues in the teaching has both the Father and the Son. Thank you. Thank you. May God bless this word for our meditation and also application. So I say this, he started in a very personal way to the lady. So I say this because many deceivers. So what we see here is అంటే a warning. It's John's warning. It's a warning, okay, or an exhortation. So what is the warning here? What is the warning? Sometimes మనకి సిటీలోకి కొన్నిసార్లు స్టూవర్ట్పురం దొంగలు వస్తారు, లేదా ఒరిస్సా నుంచి వస్తారు. అప్పుడు మనకి న్యూస్ పేపర్స్లోను తర్వాత టీవీ వాటిలో మనం చూస్తామన్నమాట కదా, ఏమని, దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉంది. సిమిలర్లీ మనం రైల్వే స్టేషన్ లో కూడా చెప్తా ఉంటారు అనమాట, సో మీ వస్తువులు జాగ్రత్త. సో వన్ కైండ్ ఆఫ్ అన్ అలామ్, వార్నింగ్. అలాగే జాన్ తన రీడర్స్ కి ఇస్తున్న వార్నింగ్ ఏంటమ్మా? వార్నింగ్, many deceivers have gone out into the world who do not acknowledge Jesus Christ as coming in the flesh. Okay. So, deceivers గురించి, antichrist are deceivers who do not acknowledge Jesus Christ coming in the flesh. Okay. So, వాళ్ళ గురించి వాచ్ అవుట్ అని చెప్తున్నారు. సో దట్స్ వాట్ మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద warning. Okay? There are deceivers. So we will see who are these deceivers. ఈ deceivers ఎవరు అనేది మనం చూద్దాము. And at the same time how to respond. There is a warning and there are deceivers, and how to respond చెప్తున్నాడు. అండ్ ఈ జాన్స్ వార్నింగ్ కి ఏం చేయమంటున్నాడు అని అంటే కనుక, ఒబే జాన్స్ వార్నింగ్ లెస్ట్ లూజ్ ద రివార్డ్. దట్ ఈస్ ద క్రక్స్. మనం చూస్తున్న క్రక్స్ ఏంటంటే కనుక ఈ 3 verses లో మనం చూసేది అది అనమాట. ఓకే, సో మనం 6 verses వరకు చూస్తే గనక ఫాలోయింగ్ ద ట్రూత్ అన్నాడు.
ఓకే, knowing the truth, అబైడింగ్ ఇన్ ద ట్రూత్, ట్రూత్ అబైడింగ్ ఇన్ అస్ అనేది ఎంతో స్పష్టంగా మనం చూస్తాం అన్నమాట. ఆ రకంగా నోయింగ్, ఫాలోయింగ్ అండ్ ఆల్సో రిమైనింగ్ ఇన్ ద ట్రూత్ గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే హీస్ టాకింగ్ అబౌట్ ఫర్బిడింగ్ ద ఎర్రర్, ఫర్బిడింగ్ ద ఎర్రర్ అన్నమాట. సో దాని గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ 3 వర్సెస్. నాట్ ఓన్లీ ఫాలోయింగ్ ద ట్రూత్ బట్ ఆల్సో టు ఫర్బిడ్ ద ఎర్రర్. సత్యాన్ని అనుసరించటం మాత్రమే కాదు కానీ అసత్యాన్ని నుంచి వైదొలిగిపోవడం అన్నమాట. అసత్యాన్ని ఏమాత్రము కూడా స్పేర్ చేయకుండా దాన్ని విడిచిపెట్టడం గురించి మరి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అపోజింగ్ ది అన్ట్రూత్, అపోజింగ్ ద ఎర్రర్, వ్యతిరేకించటం, అసత్యాన్ని వ్యతిరేకించటం అన్నమాట. సత్యాన్ని అనుసరించటము, అసత్యాన్ని వ్యతిరేకించటం రెండూ కూడా అన్నమాట. పాజిటివ్ గా సత్యాన్ని అనుసరించాలి, నెగటివ్ గా అసత్యాన్ని వ్యతిరేకించాలి, ఎదిరించాలి. మనం దాన్ని మనం ఏమాత్రము కూడా చాలా పట్టనట్టుగా ఉండటానికి వీల్లేదు అనేది మనం చూస్తున్నాం అనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్ జాన్ ద అపోజల్ ఏం చేస్తున్నాడు అంటే ఫ్రమ్ ఎంకరేజింగ్ దెమ్ టు ఫాలో ద ట్రూత్ అండ్ నౌ హీస్ టర్న్ టు అపోజింగ్ ద ఎర్రర్ అన్నమాట. అపోజింగ్ ద ఎర్రర్. సో కాంటెక్స్ట్ మనకి 7th వర్స్ ఫస్ట్ లోనే చెప్పాడు ఏంటి అని అంటే కనుక మెనీ డిసీవర్స్, దేర్ ఆర్ మెనీ డిసీవర్స్ ఉన్నారు కాబట్టి ఏమంటున్నాడు అని అంటే కనుక బివేర్ ఆఫ్ ద డిసీవర్స్, బివేర్ ఆఫ్ ద డిసీవర్స్, హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్ అనేది ఎంతో స్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో హూ ఆర్ డిసీవర్స్? ఎవరు ఈ డిసీవర్స్? మోసం చేసేవాళ్ళు ఎవరు వీళ్ళు? హూ ఆర్ దే? Those who oppose, those who do not accept Jesus Christ incarnation, Akka. So they don't accept Jesus జీసస్ incarnation. క్రైస్ట్, హ్యుమానిటీ ఆఫ్ జీసస్ Jesus క్రైస్ట్ ని Christ. వాళ్ళు ఏ మాత్రము కూడా యాక్సెప్ట్ చేయని వాళ్ళు అనేది మనం చూస్తున్నాం అనమాట. ఆ వర్స్ 7 లో మనకి ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ని ఏ మాత్రము కూడా యాక్సెప్ట్ చేయలేదు. శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభుని యాక్సెప్ట్ చేయనట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్ వాన్ బెస్బీ గారు ఏమంటారంటే ద వర్డ్ డిసీవర్ ఇంప్లాయిస్ నాట్ ఓన్లీ టీచింగ్ ఫాల్స్ డాక్ట్రిన్ బట్ ఆల్సో ఇంక్లూడ్స్ లీడింగ్ పీపుల్ ఇన్ టు ద రాంగ్ లివింగ్. వాళ్ళు అసత్యాన్ని బోధించటం మాత్రమే కాకుండా ఆ తప్పుడు జీవితంలోనికి వాళ్ళని లాక్కుపోతారంట. వాళ్ళ లర్నింగ్, వాళ్ళ లివింగ్, వాళ్ళ లర్నింగ్ వాళ్ళ లివింగ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఏ మాత్రం ఫాల్స్ ఐడియా ఉన్నా సరే బ్రతుకంతా తప్పైపోతుంది అనమాట. సో ఏమంటున్నాడంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ లర్నింగ్ బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ లివింగ్ అనమాట. చాలా జాగ్రత్తగా. ఇన్ అదర్ వర్డ్స్ డాక్ట్రిన్ అండ్ డాగ్మా ఆర్ బోత్ రిలేటెడ్ అనమాట. వాచ్ యువర్ డాక్ట్రిన్ తిమోతి అన్నాడు పౌలు తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది అనమాట. ఏమంటే వాచ్ యువర్ డాక్ట్రిన్ తిమోతి, నీ బోధని జాగ్రత్తగా నువ్వు పరిశీలించుకో. బికాస్ నిన్ను మాత్రమే కాదు, నీ బోధ వినే వాళ్ళను కూడా నువ్వు రక్షిస్తావు. సో డాక్ట్రిన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ డాక్ట్రిన్ అని అన్నాడు. సో దట్ యు సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో దోస్ హు లిజన్ యువర్ డాక్ట్రిన్. ఎంతో చక్కగా. ఎందుకంటే అన్నాడు నీ బ్రతుకు
చెప్తుంది, నీ బోధని నీ బ్రతుకుని రెండింటిని చాలా జాగ్రత్తగా చూసుకో తిమోతి అన్నాడు అనమాట మనం చూస్తే గనక. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం గమనిస్తాము అని అంటే గనక డాక్ట్రిన్ అండ్ డ్యూటీ, డాక్ట్రిన్ అండ్ డివోషన్, డాక్ట్రిన్ అండ్ ది డాగ్మా బోత్ ఆర్ రిలేటెడ్ అనమాట. ఎంతో కేర్ఫుల్ గా మనం చూడాల్సిన విషయం అది. జాన్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఇట్ క్లియర్ దట్ ట్రూత్ అండ్ లైఫ్ గో టుగెదర్, ట్రూత్ అండ్ లైఫ్ గో టుగెదర్ అని ఆల్రెడీ చెప్పాడు మనకి. సో వాట్ వీ బిలీవ్ డిటర్మిన్స్ హౌ వీ బిహేవ్. యద్భావం తద్భవతే అన్నారు అనమాట. నీ నమ్మకాన్ని బట్టే నీ నడవడి ఉంటుంది అని అన్నారు. యద్భావం తద్భవతే అన్నారు. నీ నమ్మకం నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది అని అన్నారు. కాబట్టి నమ్మకం పట్ల ఆషామాషిగా ఉంటే కుదరదన్నమాట. వాట్ వి బిలీవ్, ద డాక్ట్రిన్, ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మూలపాఠాలు చాలా చాలా ఇంపార్టెంట్. పునాది, ఫౌండేషనల్ ట్రూత్స్ ఇవి అన్నమాట. ఫౌండేషనల్ ట్రూత్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే గనక దే ఎఫెక్ట్ అవర్ లైఫ్, అవర్ లివింగ్. మన భవిత అంతా కూడా మన నమ్మకం మీదే ఉంటుంది అన్నమాట. అందుకనే చాలా భవిత భద్రంగా ఉండాలి అని అంటే గనక నమ్మకం విషయంలో, సత్యం విషయంలో, డాక్ట్రిన్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పట్టడానికి వీలు లేదు. ఎందుకని అని అంటే డిసీవర్స్ ఉన్నారు. దే డిసీవ్. They not only teach false doctrine, but they pull the people into wrong living. తప్పేంటి, తప్పేముందిలే, ఏం పర్వాలేదు అనే యాటిట్యూడ్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే గనక మనం ఆ రకంగా మనం జాగ్రత్త లేని జీవితాలు జీవించడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి అన్నమాట. డిసీవర్స్, word deceive implies false doctrine and also wrong living అనేది. చాలా బిహేవియర్ అండ్ బిలీఫ్ గో టుగెదర్, డాక్ట్రిన్ అండ్ డివోషన్ గో టుగెదర్, డాక్ట్రిన్ అండ్ డ్యూటీ, ద డాగ్మా, దే గో టుగెదర్, క్రీడ్ అండ్ కాండక్ట్, క్రీడ్ అండ్ కాండక్ట్ దే గో టుగెదర్ అనేది మనం చూస్తాం. రాంగ్ డాక్ట్రిన్ అండ్ రాంగ్ లివింగ్ ఆల్వేస్ గో టుగెదర్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పిండిలో చిన్నది అన్నమాట, పులిసింది కొంచెం ఉంటే చాలు ముద్దంతా పులిసిపోతుంది. చిన్నది అన్నమాట, చిన్నది. రాంగ్ డాక్ట్రిన్. టేక్ కేర్ ఆఫ్ వాట్ యు బిలీవ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ డాక్ట్రిన్, టేక్ కేర్ ఆఫ్ వాట్ యు లెర్న్, వాట్ యు టీచ్. అపొస్తలుల బోధ యందు అన్నమాట. యోధా పత్రికలో మనం చూస్తాం, ఒకే అధ్యాయం 4-3 వచనాల్లో ఏమని అన్నాడు అని అంటే ఒక్కసారే అప్పగింపబడిన బోధ అన్నాడు. విశ్వాసులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఆ బోధను గురించిన వివరం మనకి తెలియాలి. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు ఉన్నారు, అన్నమాట. అనేకులు లోకంలో బయలుదేరారు, వంచకులు అంట, డిసీవర్స్, వంచకులు బయలుదేరారు కాబట్టి అని అంటున్నాడు. ఐ సే దిస్ బికాస్ మెనీ డిసీవర్స్ gone into the world, gone out into the world, have gone out into the world. బయటకు వెళ్ళారు లోకంలోకి కాబట్టి అని చెప్తున్నాడు అనమాట. సో వేర్ డిడ్ దిస్ ఫాల్స్ టీచర్ కమ్ ఫ్రమ్ ఒరిజినల్లీ? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట ఈ ఫాల్స్ టీచర్స్? వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్? ఈ బిలీవర్స్ గ్రూప్ లో నుండి వచ్చారని మన లాస్ట్ ఆల్రెడీ ఫస్ట్ జాన్ లో మనకి చూసాం కదా. చాలా చక్కగా యోహాన్ అన్నారు,
వాళ్ళు మనలో నుంచే మనలో వెళ్ళారు, కానీ నుండే వాళ్ళు మనకి వెళ్ళారు చెందిన వాళ్ళు. కాదు. They have gone out from us, Yes. but they are not of us అని ఎంత చక్కగా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈవెన్ జూడ్ కూడా అదే చెప్పారు. చూడండి, యూదా పత్రిక 3వ వచనం చూస్తే గనక మనకు అర్థమవుతుంది. యూదా పత్రిక 3వ వచనం ఏమనిందమ్మా అక్కడ? Dear friends, although I was very eager to write to you about the salvation we share, I felt compelled to write and urge you to contend for the faith that was once for all entrusted to God's holy people. For certain individuals whose condemnation was written about long ago have secretly slipped in among you. They are They have ungodly people. secretly slipped among you అన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఎంత చదువుతున్నాం. సో మీరేమంటారు దీని గురించి? ఏం అర్థం చేస్తుంది? అంటే బిలీవర్స్ గ్రూప్ లోనే ఈ డిసీవర్స్ యాంటీ క్రైస్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. మనమే పడిపోయే అవకాశం ఉంది. అంటే సాటన్ సీక్రెట్ ఎజెండా బిలీవర్స్ లో నుంచే ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాడు. అక్క మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు అక్క. జూడ్ చెప్తున్నట్టుగా మనం వాళ్ళు రహస్యంగా జొరపడ్డారు అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో ఫాల్స్ టీచర్స్ 1 John 2:19 లో కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వాళ్ళ గురించి చెప్పబడినట్టుగా. యాక్ట్స్ 20:30 కూడా మనం చూస్తాం అన్నమాట. ఏమని అని అంటే కనుక, ఆల్సో ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్స్ షల్ మెన్ అరైజ్ స్పీకింగ్ పర్వర్స్ థింగ్స్ టు డ్రా అవే డిసైపుల్స్ ఆఫ్టర్ దెమ్. 20:30 పౌలు చెప్పాడు అనమాట. అక్కడ ఏమని చెప్పాడు? అక్కడ మీలో నుంచే బయలుదేరతారు. వాళ్ళు ఏం బోధిస్తారు, ఏం మాట్లాడతారు? పర్వర్స్ థింగ్స్ అంటావి. టు డ్రా అవే డిసైపుల్స్ ఆఫ్టర్ దెమ్. శిష్యులకు సహా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వైపు తిప్పుకుపోతారనమాట. సో ఫాల్స్ టీచర్స్ వాళ్ళు ఇందులో నుంచే బయలుదేరతారు, మన దగ్గరకు వస్తారు అనేది చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో వై దేర్ ఆర్ మెనీ డిసీవర్స్? చెప్పండి. మెనీ డిసీవర్స్ అంటే కదా, వంచకులు అనేక మంది అంట. 2 Peter 2:2 మనకు కనబడుతుంది. మెనీ షల్ ఫాలో దేర్ పెర్నీసియస్ వేస్ అన్నాడు అనమాట. వాళ్ళకు నచ్చింది వెంబడిస్తారు అనమాట. పేతురు గారు చెప్పిందే యోహాన్ గారు కూడా చెప్తున్నారు. వాట్ పీటర్ టోల్డ్, జాన్ కూడా అదే చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో వాట్ ఈస్ ద అదర్ లేబుల్ ఆఫ్ దీస్ డిసీవర్స్? వాళ్ళకి ఇంకొక టైటిల్ ఉంది కదా, ఏంటి ఆ టైటిల్? యాంటీ క్రైస్ట్. దే ఆర్ ది యాంటీ క్రైస్ట్. ఎనీ సచ్ పర్సన్ ఈస్ ద డిసీవర్ అండ్ ద యాంటీ క్రైస్ట్. వంచకులు వీళ్ళు ఎవరు అని అంటే కనుక దే ఆర్ యాంటీ క్రైస్ట్ అని మనం చూస్తామన్నమాట. క్రీస్తు విరోధులు వీళ్ళు. క్రీస్తు విరోధి అని ట్రాన్స్లేట్ చేసినట్టుగా మనం చూస్తామన్నమాట. సో దీస్ డిసీవర్స్ వర్ ఆల్సో యాంటీ క్రైస్ట్. 1 John 2:18-29 మనం చదువుకున్నాం ఆల్రెడీ. అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. సో ద గ్రీక్ ప్రిఫిక్స్ యాంటీ మీన్స్ బోత్ ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ అగైనెస్ట్. సబ్స్టిట్యూట్
అన్నా చేస్తారు, లేదా వ్యతిరేకంగానన్నా చెప్తారు అనేది మనకి అర్థం అవుతుంది అనమాట. వై ద లేబుల్ అండ్ వాట్ ఈస్ ద డిసెప్షన్ ఆర్ లై? ఎందుకు అలాంటి లేబుల్ వాళ్ళకి? వాళ్ళ డిసెప్షన్ లేదా వాళ్ళ అబద్ధం, వాళ్ళ వంచన ఏంటి? వాళ్ళ వంచన ఏంటి? It's against Christ, Chakra, It against is the against Christ. incarnation and the work of Christ, which is the very much basis for Christian faith, Chakra. So, okay. Do not acknowledge Jesus Christ as coming in the flesh. శరీరధారి ఆయన ఆ యొక్క నరావతారాన్ని, శరీరధారిగా ఈ లోకానికి రావడాన్ని, శరీరంతో ఆయన ఈ లోకంలో జీవించడాన్ని, ఆయన హ్యుమానిటీని వీళ్ళు డినై చేసేవాళ్ళుగా మనం చూస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ దేర్ లై, దిస్ ఈస్ దేర్ డిసెప్షన్. కాబట్టి వాళ్ళు దే ఆర్ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధులు వాళ్ళు అనమాట. 1 John 2nd chapter లో చూస్తాము, 1 John 4th chapter 1-6 లో కూడా మనం డీటెయిల్డ్ గా స్టడీ చేసాం కాబట్టి మరలా దాని గురించి అంత ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ సో దే నాట్ ఓన్లీ డినై ద ట్రూత్ అబౌట్ క్రైస్ట్, బట్ దే గివ్ దేర్ కాన్వర్ట్స్ ఏ సబ్స్టిట్యూట్ క్రైస్ట్ అంట. సబ్స్టిట్యూట్ క్రైస్ట్ హూ ఈస్ నాట్ ద క్రైస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్. విశ్వాసానికి కేంద్రమైన యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు వేరే విధంగా రిప్రజెంట్ చేసే వాళ్ళుగా ఉంటున్నారు. వీళ్ళని ఏమన్నారంటే దోస్ హూ డినై ద హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్ కమింగ్ ఇన్ ఫ్లెష్ డినై చేసే వాళ్ళని ఏమన్నారంటే డాసిటిజం అన్నారు. డాసిటిజం అనేది. సో ఇట్ ఈస్ అన్ ఎర్లీ క్రిస్టియన్ హెరసీ, తప్పుడు బోధ ఇది. దే ప్రమోటెడ్ ఎ ఫాల్స్ వ్యూ ఆఫ్ జీసస్ హ్యుమానిటీ, క్రీస్తు ప్రభు వారి యొక్క మానవత్వాన్ని గురించి తప్పుడు బోధని చెప్పారు. ద వర్డ్ డాసిటిజం కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ డోకిన్, మీన్స్ టు సీమ్. యేసు ప్రభు మనిషిలా కనబడతాడట కానీ మనిషి కాదు. మానవ శరీరంలో కనబడతాడట కానీ మానవ శరీరంలో ఆయన లేడట. అది అపియర్స్ టు సీమ్, అలా కనబడతాడు కానీ కాదు. సో అకార్డింగ్ టు డాసిటిజం, జీసస్ క్రైస్ట్ ఓన్లీ సీమ్ టు హ్యావ్ ఎ హ్యూమన్ బాడీ లైక్ అవర్స్. మనలాంటి శరీరం ఉన్నట్టుగా అన్నమాట. అంటే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఈస్ నాట్ రియల్ బాడీ, నాట్ రియల్ హ్యూమన్ బీయింగ్ అనేది చెప్పినప్పుడు ఏమవుతుంది? అట్లా చెప్పినప్పుడు అని అంటే గనక ద వెరీ రిడెంప్షన్, రిప్రజెంటేషన్, సబ్స్టిట్యూషన్, ఐడెంటిఫికేషన్ అనేది కొట్టుకుపోయింది అనమాట. మన పక్షంగా, మనకు ప్రతినిధిగా, మన ఐక్యం చేసుకొని హెబ్రీ పత్రిక అంతా అదే చెప్పారు. ఏమి చెప్పారు? మన ప్రధాన యాజకుడు మనలాంటి వాడే. మన ప్రధాన యాజకుడు మరణ భయంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి మనకులాగా రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. మన ప్రధాన యాజకుడు మనకులాగే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు, అయినప్పటికీ పాపం లేని వాడిగా ఉన్నాడు. కాబట్టి మనకి ఎలాంటి సహాయమైనా చేయగలుగుతాడు. ఆ మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చదువుతూ వెళ్తూ ఉంటే, 5వ అధ్యాయం చదువుతూ వెళ్తుంటే హెబ్రీ గ్రంథకర్త క్రీస్తు ప్రభు వారి యొక్క మానవత్వాన్ని గురించి, మానవ జీవితాన్ని గురించి, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అన్నాడు. ఎలా జీవించాడు అనంటే తను అంగీకరింపబడాలని ఈ లోకంలో మహారోదనతో యాచనలు, ప్రార్థనలు చేసి శ్రమపడి విధేయతను నేర్చుకున్నాడు. ఆ మాటలు మనకు చదువుతా ఉన్నప్పుడు
అండ్ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంకి వచ్చేటకి మన విశ్వాసమునకు కర్త ఆయన కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పాపంతో పోరాడారు అని అంటే రక్తము కారునంతగా పాపంతో పోరాడారు. రక్త మాంసాలు అంటే ఇంకెలాగా మరి హీ సీమ్ టు హ్యావ్ ఎ హ్యూమన్ బాడీ అని అంటే ఎలాగా? ఘోస్టా? కాదు కదా. అందుకే తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా తోమా నేను నమ్మనంటే గనక కమ్ నువ్వు వచ్చి నీ చెయ్యి పెట్టు, నీ వేలు పెట్టు, టచ్ మీ అని ఆయన హ్యూమన్ బాడీ గురించి ఎంతో స్పష్టమైన బోధ ఉంటా ఉండగా వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే గనక దే డినై, దే డోంట్ బిలీవ్ అండ్ దే ప్రమోట్ దిస్ ఫాల్స్ టీచింగ్ అనేది మనం చూస్తామన్నమాట. డాసిటిజం అలౌడ్ దట్ జీసస్ మే హ్యావ్ బీన్ ఇన్ సమ్ వే డివైన్ బట్ ఇట్ డినైడ్ హిస్ ఫుల్ హ్యుమానిటీ. ఆయన దేవుడిగా ఉన్నాడేమో అదనమాట మేబీ, బట్ ఆయన అసలు మానవుడే కాదు. హార్డ్ కోర్ డాసిటిస్ టాట్ దట్ జీసస్ ఓన్లీ ఏ phantasm or an illusion appearing to be human but having no body at all. అసలు శరీరం ఏదైతే హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారి మాటల్లో మనం అక్కడ ఉంటే గనక నువ్వు నాకు ఒక దేహాన్ని అమర్చావు, నువ్వు నాకు పని చేయడానికి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే కనుక దైవభక్తిని గురించిన మర్మం అంటే క్రీస్తు ప్రభు సశరీరుడిగా కనపడ్డాడు. ఆయన ఎంతో ఆయన యొక్క మానవత్వాన్ని గురించి, ఆయన దేహాన్ని గురించి, రక్త మాంసాల్లో ఆయన రావడాన్ని గురించి, ఆయన మనకులాగా అలసిపోయాడు, మనకులాగా ఆకలి కొన్నాడు, మనకులాగా దాహం కొన్నాడు. బాధ అంటే ఏంటో తెలుసు, అలసట అంటే ఏంటో తెలుసు, దుఃఖం అంటే ఏంటో తెలుసు, మిస్ట్రీట్ చేయబట్టం అంటే ఏంటో తెలుసు, మిస్అండర్స్టాండ్ చేయబట్టం అంటే ఏంటో తెలుసు, రిజెక్టెడ్ అంటే ఏంటో తెలుసు, డిజర్టెడ్ శిష్యులు వదిలివేయడం అంటే ఏంటో తెలుసు. అన్ని అనుభవాలు యేసుక్రీస్తు ప్రభు. కానీ వీళ్ళు ఏంటంటున్నారంటే లేదు, నో బాడీ ఎట్ ఆల్. Other forms of Docetism taught that Jesus had a heavenly body of some type, but not a real natural body of flesh. ఎక్కడ కొట్టేస్తున్నారో. ఎందుకంటే అసలు ఆయన పాపానికి పరిహారం చెల్లించాలి అని అంటే ఎక్కడ చెల్లించాలి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అది మనం ఒకసారి చూద్దాం. రోమన్స్ 8th చాప్టర్. ఫస్ట్ 2 verses లో మనకి కనబడతా ఉంటది. ముఖ్యంగా verse 2 and 3, 4 కలిసి ఉన్నాయి. అది చదివితే మనకు అర్థమవుతుంది. రోమన్స్ 8th చాప్టర్ 2, 3, 4 చదువుతారమ్మా. రోమన్స్ చాప్టర్ 8, 2, 3, 4 verses. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎలా పంపాడు తన కుమారుణ్ణి? శరీరం అదనమాట. అండ్ శరీరమందు పాపానికి శిక్ష, శరీరంతో మన శరీరంతో చేసిన క్రియలకి శిక్ష శరీరంకి పడాలి. అందుకే ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు, శరీరంతో వచ్చాడు. ఆ శరీరంతోనే పాపానికి ఆయన పరిహారం చెల్లించాడు, శిక్షను భరించాడు
అనేది ఎంతో చక్కగా చెప్పబడుతున్నట్టుగా మనం. బట్ వీళ్ళు ఏమంటున్నారు? బాడీ, శరీరం లేదంటున్నారు. Docetism was closely related to Gnosticism, which viewed physical matter as inherently evil and spiritual substance as so Docetism doesn't believe in the humanity of Jesus Christ. శరీరాకారంగా వచ్చాడు అని, శరీరాన్ని దాల్చాడు అని ఏమాత్రము నమ్మరు అన్నమాట. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ రక్షణ కార్యం, ఆ విమోచన కార్యం, మరి దాని యొక్క మనకి అప్లికబుల్గా కొట్టేశారనమాట. దాన్ని కొట్టేసటం అనేది జరిగిందనమాట. సో ద ప్రాబ్లమ్ విత్ డాసిటమ్ ఈస్ దట్ ఇట్ డినైస్ ద కోర్ ట్రూత్ ఆఫ్ ద గాస్పుల్, ద డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారు శరీరంలో పాపానికి శిక్ష విధింపబడాలి, ఆయన చేసిన ఆ బలియాగం దేవుడు అంగీకరించాడు అంటానికి గుర్తు ఏంటంటే క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేవడం. డెత్ అండ్ రిజరక్షన్ రెండింటినీ కూడా అది కొట్టేస్తున్నట్టు మనం చూసాం. ఇఫ్ జీసస్ డిడ్ నాట్ హ్యావ్ ఎ రియల్ బాడీ, దెన్ హీ డిడ్ నాట్ రియల్లీ డై. సో సఫరింగ్ ఆన్ ద క్రాస్ వాజ్ మియర్ ఇల్యూషన్ వాళ్ళకి. And if Jesus had no physical body, he could not have risen bodily from the dead. ఆయన శరీరంతో పునరుద్ధానుడయ్యాడు అంటానికి కూడా ఎవిడెన్స్ లేకుండా చేసేస్తున్నారు. వితౌట్ ద యాక్చువల్ డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ నో సాల్వేషన్. వీఆర్ స్టిల్ ఇన్ అవర్ సిన్స్ అండ్ అవర్ ఫెయిత్ ఈస్ ఫ్యూటైల్. అది పౌలు అంటాడు, క్రీస్తు ప్రభువు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థం, మా ప్రకటన వ్యర్థం అన్నాడు. సో ఎక్కడ ఈ ఈ ఈ డాసిటిజం అనేది ఎక్కడ మనల్ని దెబ్బ కొడతా ఉంది అనేది మనం చూస్తే కనుక ద వెరీ పర్పస్ ఫర్ విచ్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఆయన మనం చూస్తాం అనమాట. డాసిటిజం ఆల్సో డినైస్ ద ఎసెన్షన్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఈ రకంగా ఆయన ఆరోహణ మాటాన్ని కూడా, ఆయన మానవాకారంగా శరీరంను దాల్చి వచ్చాడంటానికి వాళ్ళు డినై చేసేస్తున్నారు. ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్, ఆయన మానవత్వాన్ని డినై చేస్తున్నారు, ఫిజికల్ బాడీని డినై చేస్తున్నారు. కాబట్టి డెత్ ఆన్ క్రాస్, రిజరక్షన్ అండ్ అసెన్షన్ అనే వాటికి అసలు ఇంకా బేసిస్ లేకుండా చేసేస్తున్నారు, బేస్లెస్ గా చేస్తున్నారు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, వాచ్ అవుట్ దట్ యు డూ నాట్ లూజ్ వాట్ వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ అని వాళ్ళకి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. 8th verse లో ఎంత చెప్పిన తర్వాత ఎంతమంది మెనీ డిసీవర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ డిసెప్షన్ ఏంటో అనేది చెప్పిన తర్వాత వాళ్ళకి వార్నింగ్ ఏమంటున్నాడంటే వాచ్ అవుట్, వాచ్ అవుట్, లుక్ ఫార్ అన్నట్టుగా చూస్తున్నాం అనమాట. దే ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ట్రూత్. కాబట్టి దే ఆర్ డిసీవర్స్, కాబట్టి దే ఆర్ డేంజరస్. కాబట్టి వాట్ ఆర్ ద డేంజర్స్ అండ్ వాట్ ప్రొటెక్షన్ టు టేక్, ఎలాంటి భద్రతలు మనం తీసుకోవాలి, జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎంతో ప్రమాదం. ద డేంజర్స్ అంటే నెంబర్ 1 ద డేంజర్ ఆఫ్ గోయింగ్ బ్యాక్. ఏంటి ప్రొటెక్షన్ అంటే వాచ్ అవుట్. చాలా ఎంత కేర్ఫుల్ గా అనమాట. ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే వాళ్ళు మనల్ని లాగేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే గనక మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉన్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో పూర్ణ
జాగ్రత్తగా చూచుకోండి. వాచ్ అవుట్ అనేది మనకి దట్ ఈస్ ద ప్రికాషన్, దట్ ఈస్ ద ప్రొటెక్షన్ అనేది మనం చూస్తాం అనమాట. సో బివేర్ ఆఫ్ స్పిరిచువల్ పిక్ పాకెటర్స్ గా మనం చూస్తాం. బివేర్ ఆఫ్ స్పిరిచువల్ వస్తారాళ్ళు, వంచకులు, మోసం చేసేవాళ్ళు, డిసీవర్స్, వీళ్ళ విషయం చాలా కేర్ఫుల్ గా ఉండండి. బిలీవర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజర్నింగ్ ఎర్రర్ బికాస్ దే నో ద గాస్పుల్. మనకి సువార్త ఏంటో తెలుసు. దే హ్యావ్ ద స్పిరిట్ అండ్ దే హ్యావ్ ద ఫెలోషిప్ విత్ క్రైస్ట్, ఆన్ గోయింగ్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారితో మనకి సహవాసం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. మనకి వాక్యం ఉన్నది. కాబట్టి 1 John లో మనం చదువుకున్నట్టుగానే మీకు అనాయింటేషన్ ఇచ్చాడు దేవుడు అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ హ్యావింగ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద బిలీవర్స్. ఇంత ఉంటుంది కాబట్టి డిజర్న్ ద ఎర్రర్ అని చెప్తున్నాడు. డిజర్న్ ద ఎర్రర్, డిజర్న్ ద ఎర్రర్, డేంజర్ ఆఫ్ గోయింగ్ బ్యాక్, డూ నాట్ లూజ్ వాట్ వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ అన్నారు. ఎంత కష్టపడి మేము పనిచేసాం, మేము శ్రమ పడ్డాం, హింసింపబడ్డాం, మేము శ్రమలు, కష్టాలు, హింస, పర్సిక్యూషన్, విత్ ఇన్ ఆల్ దాట్ మేమేం చేసాం, వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ అని అంటున్నాడు. సో గల్తీ పత్రిక 4:11 పౌలు కూడా అంటాడు వాళ్ళని ఫూలిష్ గలేషియన్స్ అని అంటాడు. వాళ్ళ ప్రాబ్లం డిఫరెంట్. అక్కడ నాస్టిసిజము ఉన్నది అండ్ ఆల్సో జీసస్ ప్లస్ అనే సర్కంసిషన్ గురించిన ఆ ఎంఫసిస్ కూడా మనం చూస్తాం. అందుకే ఏమంటున్నాడంటే పౌలు, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ లెస్ట్ ఐ హ్యావ్ బెస్టోడ్ అపాన్ యూ లేబర్ ఇన్ వెయిన్ అని ఎంతో వాళ్ళకి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 13:17 కూడా గ్రంథకర్త ఏమంటాడంటే విత్ జాయ్ నాట్ విత్ గ్రీఫ్. మీ గురించి, మీ విశ్వాసాన్ని గురించి అక్కడ ఎందుకు అని అంటే గనక కాంటెక్స్ట్, హిబ్రూ లెటర్ కాంటెక్స్ట్ మనం చూస్తే గనక వాళ్ళు మరి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు, హింసకు బయటపడి వెనక్కిపోతా ఉన్నారు. చేదు వేరు ఉన్నది అక్కడ, దుష్ట హృదయం ఉన్నది అక్కడ. కాబట్టి వాళ్ళు ఆ రీతిగా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. దట్ యు మే బి రివార్డెడ్ ఫుల్లీ, యు మే బి డేంజర్ ఆఫ్ గోయింగ్ బ్యాక్, danger of the labor of the teachers, apostles in vain, and the danger of losing the reward. మరి పూర్తిగా ఉండాలి అని అంటే వాచ్ అవుట్. ఓకే, who will be rewarded, who is the rewarder, and what is the reward? ఏమనుంది తెలుగులో మనకు చూస్తే కనుక పూర్ణ ఫలము పొందినట్లుగా, ఫలము పొందినట్లుగా, రివార్డ్ అని అంటున్నాడు. పూర్ణ ఫలం. ఫలం ఎవరికి? ఏంటా ఫలం? ఎవరిస్తారు ఈ ఫలం? చెప్పాలి. ఎక్కడ లేదు, ఉందా డీటెయిల్స్? అట్లీస్ట్ ఎవరికో మనం చెప్పచ్చు కదండి. Yes, sir. Who continue in the teaching of Christ. అపోస్తలుల బోధనందు వెళ్ళేవాళ్ళు అంటే సత్యంలో వెంబడించేవాళ్ళు, అసత్యాన్ని, అబద్ధాన్ని ఎదిరించేవాళ్ళు కదా. అబద్ధాన్ని గుర్తించాలి, అబద్ధాన్ని ఎదిరించాలి. వాళ్ళకి అన్నమాట హూ విల్ బి రివార్డెడ్ అండ్ హూ ఈస్ ద రివార్డర్ అండ్ వాట్ ఈస్ ద రివార్డ్. Those who follow the truth and forbid the error. Watch out అని అంటూ రివార్డ్ గురించి. హూ ఈస్ ద రివార్డర్ అంటే ఆ రివార్డరు
ఆయన ఎలా రివార్డ్ చేస్తాడు అని అంటే తనకున్న దానంతటిలో నుంచి. సో కొలసీ పత్రిక 3:24 ఉంటుంది. థింక్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ అన్నమాట. ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద రివార్డర్. ఆయన గొప్ప ధననిధిలో నుంచి మనకి రివార్డ్ ఇస్తాడు. ద వరల్డ్ వాజ్ మేడ్ బై హిమ్ అండ్ ఫర్ హిమ్. హీ ఇన్హాబిటెడ్ ఎటర్నిటీ. హీ స్పీక్స్ అండ్ ఇట్ ఈస్ డన్. ఫలాన్ని ఇస్తాడు, రివార్డ్ ఇస్తాడు అంటే తప్పక ఇస్తాడు అన్నమాట. థింక్ ఆఫ్ హిస్ రిచెస్. ఆదికాండం 15:1 మరి ఏమని ఉంటుంది అక్కడ మనం చూస్తే గనక ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అని అంటే గనక అక్కడ ఎంత స్పష్టంగా దేవుడు మరి ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఇస్తున్నాను అని చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. అండ్ దెన్ థింక్ ఆఫ్ హిస్ గుడ్నెస్. ఆయన గ్రేట్నెస్, ఆయన గుడ్నెస్. మత్తయి సువార్త 6:4 మనం చూస్తామన్నమాట. ఏమన్నాడు మత్తయి సువార్త 6:4? తన కుమారుణ్ణే ఇచ్చేసాడే కదా, Yes. తన కుమారుణ్ణే ఇచ్చేసాడు. ద ఓన్లీ బిగాటన్ సన్ ఇచ్చేసాడు కదా. మరి అలాంటప్పుడు మనకి మిగిలిన ఇవ్వడా? ఈజ్ ఎ గ్రేట్ గాడ్ అండ్ హీస్ ఎ గుడ్ గాడ్ అండ్ హీస్ ఎ riches far beyond. అండ్ థింక్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8-10 చదివితే గనక ఆయన ఎలాంటి దేవుడు, వాట్ ఎ గాడ్ హీ ఈస్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. వి సీ హిమ్ ఎండ్యూరింగ్ ద క్రాస్ అండ్ వి సీ హిమ్ క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్. హ్యావింగ్ బీన్ ఫెయిత్ఫుల్ టు హిస్ ఓన్లీ సన్, హీ విల్ బీ ఫెయిత్ఫుల్ టు హిస్ ఎవ్రీ సన్. మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న దేవుడు మనకి ఎంతో నమ్మకమైన దేవుడు. హూ ఇస్ ద రివార్డర్ అంటే అవర్ గాడ్ ఇస్ ద రివార్డర్. ట్రయూన్ గాడ్ ఇస్ ద రివార్డర్. అండ్ ఆయన ఎలాంటి దేవుడు అని అంటే గనక ఈజ్ ఎ గ్రేట్ గాడ్ అండ్ ఈజ్ ఎ గుడ్ గాడ్ అండ్ రిచెస్ ఫార్ బియాండ్. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. అండ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అనేది మనకి కనబడతా ఉందన్నమాట. సో హూ ఆర్ ద రివార్డెడ్? అక్క ఒక్కసారి ఓకే ముందు స్లైడ్ అక్క ఒకసారి. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. సో హూ ఆర్ ద రివార్డెడ్? ఎవరు అంటే నాట్ ఎవ్రీ వన్ అదనమాట. నాట్ ఎవ్రీ వన్. నమ్ముకున్న వాళ్ళు ఉంటారు అనేక మంది. 1 పేతురు 1 అందుకే చెప్పాడు, మీ విశ్వాసమునకు యాడ్ టు యువర్ ఫెయిత్ అన్నాడు. డెకరేట్ యువర్ ఫెయిత్. సహోదర ప్రేమ, సహనము, ఇవన్నీ యాడ్ చేసుకుంటే యూ విల్ బి ఎఫెక్టివ్ అండ్ ప్రొడక్టివ్ అని అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వస్తే గనక మీకు రిచ్ వెల్కమ్ అని అన్నాడు అనమాట. సో రివార్డ్. కొరింథీ పత్రిక 3:12-15 వరకు చూస్తే గనక ఎవరి పనిని బట్టి వాళ్ళకి ఏంటా పని, ఎలాంటి మెటీరియల్తో చేస్తారు, ఇవన్నీ ఫిగరేటివ్ గా చెప్పారు. ఎలాంటి వాటితో చేస్తారు? కొయ్యతోను, ఇంకా అలాంటి వాటితో చేస్తే ఏమవుతుంది? అగ్ని చేత దాన్ని టెస్ట్ చేసినప్పుడు కాల్చబడుతుంది. నిలిచే అగ్ని పరీక్షకు నిలిచే పని అయితే గనక హీ విల్ రిసీవ్ ద రివార్డ్ అని అంటున్నాడు. రివార్డ్స్ ఆర్ గివెన్ టు, ఎవరికి ఇస్తారు ఈ రివార్డ్స్ అంటే ద ఎర్నెస్ట్ సీకర్ అన్నాడు. 11వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే గనక ఎవరిని గురించి చెప్పారు అక్కడ? హీబ్రూ 11:6 ఎవరండి? ఎవరు?
the earnest seeker. ఆయన్ని వెతికేవాడు. దావీదు కూడా అన్నాడు, మై సోల్ థర్స్టెత్ ఫర్ ద లివింగ్ గాడ్. దాహం ఆయన పట్ల, ఆయన్ని వెదకటం. వెదుకుడి మీకు దొరకబడును. సీక్ ye first the kingdom of God and all his righteousness, and all these things shall be added unto you. ఎంత గుడ్ గాడ్. ఆల్ థింగ్స్ కావాలి అని అంటే సీక్రెట్ ఒకటే. ఏంటా సీక్రెట్? టు హ్యావ్ ఆల్ థింగ్స్. వాట్ ఈస్ ద సీక్రెట్? సీక్ ye first the kingdom of God and his righteousness. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకటమే earnest seekers. Are we earnest seekers? What are we seeking for? What is our pursuit? What are we seeking for? Running after. What is that we are running after? I do not know what you are running after. I have to check myself. What is my pursuit? Earnest seeker. And then the careful worker. 1 Corinthians 3rd chapter 13 to 14 మనం చూస్తే గనక ఎంత చక్కగా, కేర్ఫుల్ వర్కర్, diligent in business, remember the testing fire. అగ్ని చేత ప్రతి వాని పని పరీక్షింపబడుతుంది. అగ్ని చేత పరీక్షింపబడుతుంది. సో be fervent in spirit. Be fervent in spirit. And a cheerful giver. Seeking, working and giving. Cheerful giver అనగానే డబ్బులు గుర్తొస్తాయి మనకి, అంతే కదండి? అవునా? నీ ధనము నీ ఘనము దేవునిదే, సంతోషంతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు. పాడతాం కదా ఆ పాట కదా, మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్తే మనకు ఆ పాటలు గుర్తుంటాయి. ద చియర్ఫుల్ గివర్ అన్నాడు. గివర్ అనగానే డబ్బులు ఒక్కటే గుర్తుంటది మనకి. బట్ గివర్ అంటే గాడ్ హెస్ గివెన్ హిమ్సెల్ఫ్ కదా. దేవుడు హీ హెస్ గివెన్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. ఏం దాచుకోలేదు, ఇచ్చేసుకున్నాడు ఆయన మనకి. మనం ఆర్ వి గివింగ్ అవర్ సెల్స్ ఆల్ టు గాడ్, ఆల్ టు జీసస్, ఐ సరెండర్ అంటాం కదా మనం. గివింగ్, చియర్ఫుల్ గివర్ ఎలాగిస్తున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. గివింగ్ టు గాడ్. పేదలకు ఇచ్చేవాళ్ళు యెహోవాకు అప్పిస్తారట. చియర్ఫుల్ గివర్, నాట్ గ్రంబ్లింగ్, not with a long face. Giving ourself, our all to God, our all to God. And the righteous sower, విత్తేవాడిని ఏమని ఉంటుంది? కన్నీళ్లతో విత్తేవాళ్ళు సంతోషంతో పంటని కోస్తారు. కాబట్టి ఎంతో, వాట్ ఏ రివార్డ్ హీ హాస్ రిసీవ్డ్. Christ was the righteous sower. What a reward he has received. Let us follow his example. కాబట్టి మనం అందుకే యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి చిత్తం చేయడమే, నాకు పని ఇచ్చాడు దేవుడు, ఆ పని చేయడమే. ఐ ఆమ్ ఆఫ్టర్ మై ఫాదర్స్ బిజినెస్. సో కాబట్టి what are we seeking? How are we working in the God's kingdom? How are we giving?
our time, talent, and treasure, ourself, are we sowing in righteousness? అది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అన్నమాట. అండ్ దెన్ చూస్తే గనక ద అప్రైట్ డీలర్ ఎంతో చక్కగా దేవునికి, ద హంబుల్ వాకర్ మీద కళ్ళు కాదు, ఎంతో తగ్గింపు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు వారు ఎలా తగ్గించుకున్నాడో, సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడు. అందుకే ఏమన్నాడంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీకు కలిగి ఉండండి అన్నాడు. ద స్టెడ్ ఫాస్ట్ బిలీవర్, అవర్ కాన్ఫిడెన్స్ ఇన్, అవర్ అష్యూరెన్స్ ఈజ్ ఇన్ అవర్ గాడ్. దుష్టుడు ఎన్నో చెప్తాడు, ఎన్నో ప్రామిసెస్ చేస్తాడు. ఏదైనా తోటలో అవ్వమ్మకి కూడా ప్రామిస్ చేస్తాడు. ఏం ప్రామిస్ చేస్తాడు ఏదైనా తోటలో అవ్వమ్మకి? దుష్టుడు వచ్చి ఏం ప్రామిస్ చేశాడు? Your eyes will be open and ఇంకా like God. నువ్వు ఇది తిన్నా మీరు దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. ఎంత ఎంత ప్రామిస్ కదా అది. యేసు ప్రభు కూడా ఆఫర్ చేశాడు కదా, అరణ్యంలో ఆయన శోధింపబడినప్పుడు ఏం ఆఫర్ చేశాడు? ఆ కింగ్డమ్స్ అన్నీ ఇచ్చేస్తాను, నీకు ఇస్తాను, నాకు మొక్కితే. అదన్నీ ఆయనవే అసలు. కానీ ఎంత ఎంత వంచన అదనమాట, వంచకుడు ఎలాంటిది. కాబట్టి అండ్ దెన్ ద గాడ్లీ సఫరర్, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అన్నమాట. మనుషులు మీ గురించి చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించి ఆనందించడు, పరలోకమందు మీ ధనం. గాడ్లీ సఫరర్, పిచ్చి పనులు చేసి సఫర్ అవటం కాదు, నీతి కోసం హింసింపబడటం అనేది మనం చూస్తే గనక రివార్డ్ అనేది మనం చూస్తాం. అండ్ ఫెయిత్ఫుల్ వారియర్ 2 తిమోతి 4:8 మంచి పోరాటం పోరాడానన్నాడు. క్రౌన్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం జీవ కిరీటం కనిపెడతాను. వాట్ ఎ కాన్ఫిడెన్స్ పాల్కి. రివార్డ్, అవర్ గాడ్ ఈజ్ అ రివార్డర్ అండ్ హీ రివార్డ్స్. ఎవరిని ఆయన రివార్డ్ చేస్తాడు అనంటే ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఎంతో కేర్ఫుల్ గా. సో వాట్ ఆర్ ద రివార్డ్స్ అనంటే గనక దే ఆర్ గ్రేట్. And then they are sure. And they are varied. Our rewards అనేకం అన్నమాట, చాలా తప్పక ఇస్తాడు. అది ఎంతో గొప్ప ఫలం నిశ్చయంగా ఇస్తాడు. అండ్ దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ సఫిషియంట్ అండ్ దే ఆర్ ఇటర్నల్. నిత్యత్వంలో ఉండేవి అవి. అండ్ దే ఆర్ టు బి కవెటెడ్. అలాంటి వాటిని 2 John 8 మనం చూస్తాం. అలాంటి వాటిని అన్నమాట, అలాంటి వాటిని ఏం చేయమంటున్నాడు అని అంటే గనక ఆశించమంటున్నాడు. యు మే బి రివార్డెడ్ ఫుల్లీ, హాఫ్ కాదన్నమాట, కొంచెం రివార్డ్ కాదు, ఫుల్లీ ఆయన ఇవ్వడానికి, ఫుల్ రివార్డ్ ఇవ్వడానికి. బట్ ఎవరికి, ఎలాంటి రివార్డు
ఆ రివార్డ్ ఎలాంటిది? ఇట్స్ ఎ గ్రేట్ రివార్డ్. తప్పక ప్రామిస్ కీపింగ్ గాడ్ కాబట్టి దే ఆర్ వ్యారీడ్ అండ్ దే ఆర్ సఫిషియంట్, దే ఆర్ ఇటర్నల్ అండ్ దే ఆర్ టు బి కవెటెడ్ అనేది మనం చూస్తాం అనమాట. సో కాబట్టి వాచ్ అవుట్, అలర్ట్ గా ఉండాలి, టెస్ట్ చేయాలి, అప్రమత్తంగా ఉండాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ద రివార్డింగ్ అని అంటే కనుక విల్ బి అకార్డింగ్ టు అవర్ వర్క్స్, విల్ బి ఓపెన్లీ, ఆయన విల్ బి ఇన్ దిస్ ప్రజెంట్ టైం, విల్ బి ఇన్ ద లైఫ్ టు కమ్, ఇప్పుడు రానున్న జీవితంలో కూడా, నిత్యత్వంలో అని చూసాం కాబట్టి అది ఆ రివార్డింగ్ అనేది మనం చూస్తాం అనమాట. సో మే బి రివార్డెడ్ ఫుల్లీ, దట్ యు మే బి రివార్డెడ్ ఫుల్లీ, దట్ అవర్ వర్క్ మే నాట్ బి అని అనమాట. అండ్ యూ డూ నాట్ లూజ్ వాట్ వీ హ్యావ్ వర్క్డ్ ఫర్. మేము పని చేసాం మీకోసం, డూ నాట్ గో బ్యాక్. చాలా అట్రాక్టివ్ గా ఉంటది వాళ్ళ బాధ, చాలా ప్రామిసింగ్ గా ఉంటది వాళ్ళ బాధ, చాలా చెవులకి చాలా వినసొంపుగా ఉంటది అన్నమాట బాధ. డోంట్ బీ క్యారీడ్ అవే. కథలు చెప్తారు. తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2వ తిమోతి 4వ అధ్యాయంలో మనం చూస్తే అంత్యకాలంలో ఎలాంటి బాధలు ఉంటాయి అని చెప్పాడనమాట. ఎలాంటి బాధలు ఉంటాయి, ఎలాంటి బోధకుల్ని పిలుచుకుంటారు అంటే కథలు చెప్పించుకుంటారంట, పిలిచి కథలు చెప్పించుకుంటారంట. వాక్యాన్ని వినరు, సత్యాన్ని వినరు, మిత్స్ కావాలి, దురద చెవులు, వాళ్ళకి దురద చెవులు. కాబట్టి మనం ఏం వింటున్నాం, వాట్ వీఆర్ లిసనింగ్, వాట్ వీఆర్ లెర్నింగ్, వాచ్ అవుట్ అంటున్నాడు అనమాట. కాబట్టి సో ఆయన వచ్చినప్పుడు విల్ బి డ్యూరింగ్ హిస్ రెయిన్, విల్ బి త్రూ ఆల్ ఇటర్నిటీ అనేది మనం చూస్తాం. కాబట్టి మనం ఇంత రివార్డ్ ఫుల్లీ రివార్డెడ్ ఫుల్లీ కాబట్టి డేంజర్ 2 ఏంటంటే 9th verse మనం చూస్తాం, ద డేంజర్ ఆఫ్ గోయింగ్ అహెడ్, డేంజర్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ and danger of going ahead. Anyone who runs ahead and does not continue in the teaching of Christ does not have God. That's the danger. They do not have God. They do not have God. Kabatti watch out అని చెప్తున్నాడు. Don't go ahead. Don't go ahead. Don't left behind. Don't go back. పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి అనేది మనం చూస్తాం అన్నమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కనుక మనం చూస్తే కనుక ఎనీవన్ హూ రన్స్ అహెడ్ డస్ నాట్ కంటిన్యూ ఇన్ ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ డస్ నాట్ హ్యావ్ గాడ్. దేవుడు ఉండడట, అసలు దేవుడు ఉండడు. ఎంత భయంకరమో అది అనమాట. కాబట్టి ఆ కాంట్రాస్ట్ బిట్వీన్ ద డిసీవర్స్ అండ్ డివోటెడ్ మనకు చెప్తున్నాడు. ఏంటంటే గనక వాళ్ళు గాడ్లెస్, కానీ వీళ్ళేంటి అని అంటే గనక అక్కడ హూ ఎవర్ కంటిన్యూస్ does not continue, they become godless. Those who continue in the teaching has both the Father and the Son. 1 John లో చెప్పినట్టుగానే ఎవరైతే ఈ బాధలో నిలిచి ఉంటారో, కొనసాగుతారో, తిమోతికి కూడా పౌలు చెప్పాడు 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో, తిమోతి కంటిన్యూ ఇన్ ద గాస్పుల్. నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న లేఖనాలు, పరిశుద్ధ లేఖనాల్లో కొనసాగు తిమోతి, సత్యములో కొనసాగు. చాలా మంది
సత్యాన్ని నుంచి తొలగిపోయారు. కానీ నువ్వు మాత్రం తిమోతి సత్యంలో కొనసాగు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఫండమెంటల్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ఎ గుడ్ చెక్ లిస్ట్ ఫర్ వాట్ వీ బిలీవ్. అంతేకాదు టు టెస్ట్ ద టీచర్స్ హు నాక్ ఆన్ అవర్ డోర్స్. చాలా మంది వస్తారు ఇళ్ళకనమాట. కమింగ్ టు అవర్ హోమ్స్ త్రూ టీవీ, రేడియో, ప్రింట్ అండ్ ద ఇంటర్నెట్. ఏం పని లేకపోతే మనం యూట్యూబ్ పెట్టుకుని వింటా ఉంటాం అన్నమాట, వాచ్ చేస్తా ఉంటాం. కీప్ లిజనింగ్ టు దెమ్. కానీ వినటం ఒకవేళ మంచిదే అయినా దాన్ని వాక్యానుసారంగా ఉందా లేదా అని సర్చ్ ద స్క్రిప్చర్స్. బెరియన్ క్రిస్టియన్స్ ఏం చేశారు అంటే వెనక్కి వెళ్ళి వాళ్ళు అపోస్తలులు చెప్పింది కూడా లేఖనానుసారంగా ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. ఒక చెక్ లిస్ట్ మనకి చాలా అవసరం. ద ఇన్స్పిరేషన్ అండ్ ఇనరెన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్స్, పరిశుద్ధ లేఖనాలు, క్యానన్ ఆఫ్ అవర్ ఫెయిత్, క్యానన్ ఆఫ్ అవర్ ఫెయిత్, స్క్రిప్చర్స్, హోలీ స్క్రిప్చర్స్. ఎందుకంటే దే ఆర్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ ఇన్నరెంట్ వర్డ్ ఆఫ్, లోపరహితమైనవి, దైవావేశం వల్ల వచ్చినవి. కాబట్టి ప్రతి లేఖనము దైవావేశం వల్ల వచ్చింది, మనుషుల ఇచ్చ వలన కాదు, ఊహ వలన కాదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మానవులు రాశారు. పేతురు గారు దైవావేశానికి నిర్వచనాన్ని ఇచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి డోంట్ బి క్యారీడ్ అవే ఫర్ ఎవ్రీ అదర్ టీచింగ్ అండ్ ద టీచర్. లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు దేవుడు మనకి వాటిని ఎంతో జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి మన చేతుల్లో పెట్టాడు. కాబట్టి దైవావేశం వలన వచ్చిన ప్రతి లేఖనం మనం చదువుకోవాలి. ద ట్రయూన్ గాడ్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్, క్రియేటర్ ఆఫ్ ఆల్ థింగ్స్. కొంతమంది త్రిత్వాన్ని డినై చేస్తారు, కొంతమంది తండ్రిని డినై చేస్తారు, కొంతమందిని కుమారుని డినై, కొంతమంది పరిశుద్ధాత్మని డినై చేస్తారు. కొంతమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోలేక మోడలిజం అని అంటారు అనమాట. డిఫరెంట్ పీరియడ్ లో డిఫరెంట్ గా ఒకే దేవుడు డిఫరెంట్ మోడ్స్ లో, ఫాదర్ మోడ్, సన్ మోడ్, హోలీ స్పిరిట్, మోడలిజం అని అన్నారు. ఇలాంటివెన్నో తప్పుడు బోధలు చరిత్రలో వచ్చాయి. వాటి గురించి తెలుసుకోవాలి. ఐ బిలీవ్ ఇన్ ద గాడ్ ద ఫాదర్, ఐ బిలీవ్ గాడ్ ద సన్, ఐ బిలీవ్ గాడ్ ద హోలీ స్పిరిట్, ట్రయూన్ గాడ్. ద ఫాలెన్ కండిషన్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ ద నీడ్ ఫర్ గాడ్స్ గ్రేస్. మనం పతనమైపోయిన వాళ్ళం, దేవుని కృప మనకి ఎంతో అవసరం అనేది ఎంతో ఎంతో అనేది మనం తెలుసుకోవాలి. అండ్ దెన్ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ద వర్జిన్ బర్త్, ద ఫుల్ డెయిటీ, ద ఫుల్ హ్యుమానిటీ. కొంచెం కొంచెం 50-50 కాదు, 100% గాడ్, 100% హ్యూమన్ బీయింగ్. ఏకకాలంలో దైవత్వం యొక్క సర్వసంపూర్ణత, మానవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తు ప్రభు వారిలో శరీరాకారంగా నివసించింది అని కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఎంతో చక్కగా జస్ట్ 1 సెంటెన్స్ లో దైవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తు ప్రభు వారి శరీరాకారంలో నివసించింది అని రాశాడు. కాబట్టి బిలీవ్ ఇన్ ద బర్త్, వర్జిన్ బర్త్. ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడే హీఈస్ అ గాడ్ మ్యాన్. హైపోస్టాటిక్ యూనియన్ అంటారు దాన్ని. క్రిస్టాలజీ, సరైన క్రిస్టాలజీ ఉండాలి మనకి అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ రకంగా చెక్ లిస్ట్ మనం చూస్తే కనుక ద సబ్స్టిట్యూషనరీ డెత్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన పాపాల కోసం మనకు బదులుగా సులువు మీద ఆయన చేసిన కార్యం, బాడీలీ రిజరక్షన్, అసెన్షన్,
ద లిటరల్ ఫ్యూచర్ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ టు ద ఎర్త్. ఆయన రాబోతున్నాడు. ఆయన ఎంతో చక్కగా ఈ విషయాల్ని గురించిన లేఖనాలు ఏం చెప్తున్నాయి, లేఖనాలు చదువుకోవాలి. చదివిందే చదివి పరిశోధించినప్పుడు ఏముంటుంది అని అంటే గనక, అక్కడ ఎవరైతే వీటిలో కొనసాగుతారో దే హ్యావ్ ద ఫాదర్ అండ్ ద సన్. డూ వీ హ్యావ్ ఫాదర్ అండ్ సన్? కాబట్టి అలా కొనసాగకపోతే దేవుడు లేడు. మే గాడ్ హెల్ప్ అస్. మే గాడ్ హెల్ప్ అస్. ఏం నమ్ముతున్నాం, ఏమి వింటున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, వాక్యానుసారమైందేనా? క్యానన్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈస్ స్క్రిప్చర్స్, లేఖనాలు. Let the scripture take root in our hearts and take fruit in our life. May God help us. Over to you, Ms. Premlata.